సరే ఇక రంగారెడ్డిలో అంటే ఇప్పుడు భూములు అన్నీ అంత ఏమున్నాయని భూములానా మీ పడంచేరు సంగారెడ్డి భూములు ఉన్నాయి కదా అంటే నాకు కూడా ఐడియా లేదు, రియల్గా లేదు. ఆయన చక్కటి ప్రశ్న అడిగినాను నేను అనుకుంటా నిన్న ఇక అసలు పోయింది నా నియోజకవర్గ ప్రజల కోసం పోయినా. కానీ ఈ ప్రశ్న వారు ఏమడిగారంటే సంగారెడ్డి పడంచేరు నియోజకవర్గం కానీ సంగారెడ్డి అంత కోట్ల రూపాయల విలువతో కూడుకున్న భూములు ఉన్నాయి కదా, ఎక్కడైనా అంటే మీకు అవగాహన ఉంది కదా నన్ను అడిగిండు, మీకు అవగాహన ఉంది కదా ఈ 2 సంవత్సరాల 3 నెలలు 4 నెలల్లో నన్ను అడిగిన ప్రశ్న ఆయన ఎక్కడైనా ఈ 2 సంవత్సరాల 3 నెలలు 4 నెలల్లో ఎక్కడన్నా నేను భూమిలో ఇన్వాల్వ్ అయ్యి ఏదన్నా భూమిని యాజ్ ఎ రెవెన్యూ మినిస్టర్గా ఏదన్నా భూమిని నేను సొంత లాభం కోసం చేసుకున్నట్టుగా మీరు ఎక్కడైనా ఇన్నరా అని నన్ను అడిగాడు. ఇది మేము చర్చ చేయలే, హరీష్ రావు ఆయన చేయలేదు, నేను చేయలేదు. అంతా ఇందాక ఎందుకు ఎందుకు వచ్చిందో మళ్ళీ అడిగేసిండు ఆయన. ఈ 2 సంవత్సరాల 3 నెలల లోపల యాజ్ ఎ రెవెన్యూ మినిస్టర్గా నేను ఎక్కడైనా పలానా భూమి చేసుకున్నట్టు అధికారుల మీద నేను ప్రెషర్ తెచ్చినట్టు నా కంపెనీలకు చేసుకున్నట్టు మా సొంతంగా చేసుకున్నట్టు ఈ 2 సంవత్సరాల 3 నెలలు మీరు ఎక్కడైనా విన్నారా? స్పెసిఫిక్గా మీ జిల్లాలో ఏదైనా వార్తలు వచ్చినాయా లేదా మీ దృష్టిలో ఏమైనా వచ్చిందా మీకు ఏమైనా వచ్చిందా? దీనికి కొంత జవాబు చెప్పగలిగితే కొంత నేను చర్చించాలనుకుంటున్నా మీతోటి అని అన్నాడు. మొన్న అసెంబ్లీలో ఒక ఇష్యూ జరిగింది కదా హరీష్ రావుది, నా మీద నిందలు వేసే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ చేసింది కదా, దాంట్లో భాగంగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇదేమన్నా మీకు ఒకవేళ నా మీద ఏదన్నా అలాంటి అలిగేషన్స్ ఉంటే చెప్పండి, లేదంటే లేదని చెప్పండి, ఉన్నదంటే ఉన్నదని చెప్పండి అని వారు అడిగినప్పుడు నేను ఒక 5-10 నిమిషాలు బాగా ఆలోచన చేసిన. ఎందుకంటే వాస్తవం కూడా ఆ ప్రాంతానికి అన్ని వాల్యుబుల్ భూమ్స్ ఉన్నాయి. చేసినప్పుడు నాకు అట్లా ఎక్కడ కూడా మా జిల్లా సంగారెడ్డి హెడ్ క్వార్టర్ పటంచెరుకు సంబంధించిన ఎవరైనా ఏ ఛానల్ అయినా లేదా ఏదన్నా ప్రింట్ మీడియా అయినా ఎలక్ట్రానిక్ మీడియా అయినా యూట్యూబ్ ఛానల్స్ అయినా ఎక్కడ కూడా నాకు తెలిసి ఆయన నా పడంచెరు సంగారెడ్డి జిల్లాలో భూములు తన సొంత ఏదో రెవెన్యూ మినిస్టర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టుగా నా దృష్టిలో అయితే ఈ 2 సంవత్సరాలు 3 నెలల్లో నిజంగా రాలేదు. నేను వినలేదు, రాలేదు అనే మాట చెప్పిన ఆయనకు. ఏది సంగారెడ్డి జిల్లాలో పడంచెరు అండ్ పడంచెరు మెయిన్ క్రీమ్ అంతా పడంచెరే రాలేదు. నీ మీద నాకెవరు నేను లోకల్ మీడియాలో రాలేదు, మీకు చేసినట్టుగా నిందలు మీరు చేసినట్టుగా ఎక్కడ ఆరోపణలు కూడా వినలేదు, మా జిల్లాకు సంబంధించిందని నేను చెప్పిన. నేను చెక్ చేసుకున్నా ఒకసారి, చాలా గ్యాప్ కదా, నేను చెక్ చేసుకున్నా. కానీ ఎక్కడ కూడా నా జిల్లాలో రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పడంచేరు ప్రాంతంలో అధికారులను ఉపయోగించి పలానా భూమి తీసుకున్నాడు అనే వార్తలు నేను ఉంటే చెప్తారు కదా, లేవు కాబట్టి లేవు, నేను వినలేదు, రాలేదు అనే మాట నేను ఆయనకు చెప్పిన తర్వాత ఇమీడియట్లీ ఇప్పుడు మాట్లాడుతున్నా ఇక హరీష్ రావు ఏమన్నాడు అని స్టార్ట్ చేశాడు. ఆయన పలానా భూములు అవి ఇవి అని చెప్పిండు అని అన్నప్పుడు ఇక నేను కూడా బాగా చూసి అంటే నేను ఎప్పుడైతే నేను ఆలోచన చేసిన, సరే నేను ఒక 1 year అసలు వాస్తవాన్ని కూడా నేను ఫీల్డ్లో సరిగ్గా లేను కాబట్టి నేను చాలా దూరంగా ఉన్నా, ఏమవుతుందో కూడా అంత అబ్జర్వ్ చేయలేదు. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి యూనివర్సిటీ అన్నంగా ఆలోచన చేస్తే అరే నిజమే కదా, నా జిల్లాలో ఎక్కడ కూడా అలాంటి రాలేవు కదా, మరి చేయలేదు కదా,